శ్రీమన్నారాయణ స్వామి. రాను
గోవింద హరి నారాయణ జయ నారాయణ శ్రీమన్నారాయణ గోవింద రెండు గ్రూపులు ఉన్నాయి. వాళ్ళు లొల్లి బాగా బంతిపూలు అసలు పెట్టద్దు, మనం వాడనే వాడద్దు. అది పెట్టింది శక్తి బాగుంటుంది కాబట్టి బంతిపూలు వాడనే వద్దు. జై శ్రీమన్నారాయణ. బంతిపూలు సాంగ్ చెప్తారా? బయట శాస్త్ర దీపాలంకరణలో కనబడతాయి మరి. జియర్ స్వామి మహారాజ్ కి చిన్న జియర్ స్వామి మహారాజ్ కి జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण सतगुरु भगवान की जय. చెప్పులు తీసేస్తారా మరి? కలశాలు ఇస్తారట. జై శ్రీరామ్. మీరు అటు జరా శ్రీనివాస శ్రీనివాస
నారాయణ గోవింద జయ నారాయణ గోవింద హరి నారాయణ జయ నారాయణ హరి నారాయణ జయ నారాయణ శ్రీమన్నారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద సీతారామచంద్ర భగవాన్ వేణుగోపాల భగవానికి కొండలవాడ అక్కడికి వెళ్ళాక రాధే 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 గోవింద శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ రఘుకుల సోమ జై శ్రీరామ్ అటు మంచి గట్టలే అది నువ్వు కానీ దుమ్ముడే కాలే అంతే అది వెళ్ళదు సాక్షాత్ శ్రీవత్సవత్సతే శ్రీమంగళాయ వేదాం శ్రీరంగేశాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణే శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ శ్రీహస్తినాథాయ రాజాయ మంగళం కమలాపరకస్తూరి కంఠవాణి వర్తతే యాదవాయ సర్వతంత్రాయ మంగళం నీరాజనివాసాయ నిత్యాయ పరమాత్మనే వివత్సరాపరమాసాయ శ్రీ జగన్నాథాయ మంగళం మంగళం కౌసయేంద్రాయ వాణి గుణాత్మనే చంద్రమూలాయ తానుభవాయ మంగళం జ్యోతిష్ఠమాయ రావందగంధవందోదితమే విష్ణుస్తనోజాయ గోదాయ నిత్యమంగళం శ్రీయగణియా మహాప్రియాం రామచంద్రే శ్రీశ్రీ గోదామే జగగోపాయ మంగళం జయ సోమాదే నాథాదే నాథుడే నారగాయ మహారాజాయ వాచకారాయ రామదేవనాయ రోజితాయ కేరదూరే సౌమ్యాయ మహాసుమింద్రాయ వేదాంతాయ సుమంగళం మంగళాయ ఆనవరేవాయ యోగమయీ సర్వే చ పూర్వయాచార్యే సద్గుణాయాస్తు మంగళం విష్ణో పరమం పదం సదా పశ్యంతి దూరయః దేవ చక్షురాదదం విప్రాదో విపన్యవో జాగృవాన్ సస్సమింధతే సీతారామచంద్ర భగవానికి రాజా రామచంద్ర మహారాజుకి జై శ్రీరామ్ నారాయణాయ
विद्महे वासुदेवाय धीमहि महादेव्यै विद्महे विष्णुपत्न्यै च धीमहि राजानन्द भोगोऽस्तु स्वस्ति प्रजाभ्यां परिपालयन्तान्यायेन मार्गेण महिमैषा ब्राह्मणे विश्वमस्मरित्यं लोकाः समस्ताः श्रीनो भवन्तु काले वंशमज्ञन्यः प्रीतिश्चामि देशो यंशो श्रीष्टवर्धता सर्वदेश दिशा काले शूर्याहतपराक्रमः रामानुजादिव्याज्ञां वर्धतामवर्धतां श्रीरामानुजादिव्याज्ञां प्रतिभासरमुत्तरा दिगंत व्यापिनी भूयात् साहि लोकैतैषिणे श्रीमन्नश्रीरंग श्रीमन्भद्रवामनुदिनं संवर्धय श्रीमन्न श्रीरंग श्रीमन्भद्रवामनुदिनं संवर्धय नमस्ते शैलनाथाय कुन्ती नगर जन्मनि श्रीशैलेशया मात्रं देवक्ता गुणान्नवं इन्द्रपुराणं वन्दे रम्यजामातरमुनिं वायुवाय मुनिपदयै माधवाळ् मनवाळ मामुनिमणिमाये మంగళహారతులన్నీ ఒక పక్కకు పెట్టేసేయండి. టేబుల్ మధ్యలోకి జరపండి. భగవద్బంధువులారా మరి 70వ జన్మదినం దాన్ని సప్తతి తిరునక్షత్ర మహోత్సవం అంటారు. మనం అందరము డేట్తో తీసుకుంటాం బర్త్డే. స్వాములు ఆచార్యులందరూ నక్షత్రంతో తీసుకుంటాం. స్వామివారి నక్షత్రము స్వాతి నక్షత్రం దీపావళి పుట్టారు కనుక ఆ నక్షత్రం టైంలో ఆ స్వామివారి 70వ సంవత్సరం నడుస్తుంది ఈ దీపావళి కనుక మొన్న గురు పూర్ణం నుంచి స్వామి యొక్క జన్మదినం ఇలాంటి ఎన్నో మర్యాదలు జరుపుకోవాలని హిందూ ధర్మాన్ని ధర్మ సంస్థల కోసం తోడ్పాటు చేయాలని చెప్పేసి ఆ స్వామి యొక్క కృషి ఎంతో ఇంతో కాదు చాలా అపురూపంగా చేశారు స్వామివారు. వేదం కాదు వేదము వైద్యము అన్నీ కూడా నేర్పుతున్నారు. వైద్య విద్య కూడా ఉంది ఆశ్రమంలో కనుక వైద్య విద్య వేదము ఇంకా యువకుగా కనిపిస్తుంటారు. ఎంతో శ్రమ పడుస్తూ రోజుకి ఎన్నో లక్షల ఖర్చుతో ఎంతో రామానుజ విగ్రహాన్ని అసలు రామానుజు అంటే ఎవరండి? రామానుజులు అంటే సమతా స్ఫూర్తికి మూలం. ఒకప్పుడు దేవాలయాల్లోకి అన్యకులాలను రానియకపోతుంది. అలాంటి సమయంలో రామానుజు గారు మొట్టమొదటి హరిజనులు తీసుకొచ్చి లోపల దర్శనం చేయించారు. ఆ విధంగా రామానుజులు అందరూ సమానమే, ఎవరు ఒకటి వేరే. అలాంటి భగవత్ రామానుజులను సాక్షాత్ మన జగన్నాథ చిన్నజీవ స్వామి వారు 200 ఎత్తులో ఈ విధంగా నిల్చోబెట్టారు. దాని సంవత్సరం ఇప్పుడు నిర్వహిస్తుంటారు. మీరందరూ కూడా ఆహ్వాన పడడానికి ఇక్కడ ఇచ్చేసాం. అందరు వీళ్ళలో అందరూ దీపావళి వచ్చేసి స్వామివారి జన్మ మహోత్సవంలో పాల్గొనడానికి. మరి ఇవన్నీ ఏంటయ్యా అంటే ఈ కలశాన్ని ఇలాంటి కలశాలు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కలిపి 1000 కలశాలు పంపించారు స్వామివారు. ఇలా 1000 కలశాలు తిరుగుతున్న అన్ని గ్రామాల్లో, కొన్ని సెలెక్టెడ్ గ్రామాల్లో అన్ని చోట్ల మాత్రం కాదు కాబట్టి కొన్ని సెలెక్ట్లో మన గోవింద్పేట్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి ఆప్యాయత ఉంటుంది. ఇంకా చిన్నప్పుడు అంతా పెరిగి ఆడుకున్న ప్లేస్ ఇదంతా కనుక మరి మా గోవింద్పేటకు ఒకటి ప్లేస్ పెట్టానని చెప్పి ఇక్కడ లక్ష్మీ గారికి వికాసరంగిని ఈ రాజ్యాంగం జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది. సో వాళ్ళతో చెప్పాం. సో గోవింద్పేట వేల్పూర్ మూర్తే ఈ విధంగా లాస్ట్ కుక్కుడు నాకు తిరిగే ప్రోగ్రామ్ ఈరోజు ఉంది. అందులో మొట్టమొదటిగా ఇవాళ అపురూపంలో వెళ్ళి అక్కడ పొద్దున సేవాకాలం చేసుకొని తీర్థప్రసాదాన్ని కలశం అంటారు. ఎందుకు రామ హృదయం అంటే మనలో ఉన్న హృదయాన్ని రాముడితో కలపడానికి, ఆత్మ పరమాత్మ చేయాలంటే స్వామివారి ఉండాలి, గురువు ఉండాలి. మనం డైరెక్ట్గా భగవంతుడు కలుసుకోలేదు. ఇప్పుడు మన భార్గవ్ ఉన్నాడు, మా తమ్ముడు భార్గవ్ ఇక్కడ ఉంటాడు కాబట్టి అందరికీ మీ యొక్క విషయాలంతా రాముడికి అందజేస్తుంటారు. అట్లాగే భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఒక ఆచారాలు ఉండాలి. ఆ ఆచారాలే వేదాచారాలు చిన్నజీవ స్వామివారు. మరి స్వామివారిని ఆచార్యం పొందంటే ఎలా అంటే వైష్ణవ సంప్రదాయంలో ఒకటి ఉంటుంది, శంఖ చక్రాలు ధరిస్తారు. మనకు ఆ ముద్రలు స్టాంపులు వేస్తారు శంఖ చక్రాలు. అవునా, వాటి సమాశ్రయణాలు అంటాం, గురు ఉపదేశం అంటాం. ఆ విధంగా గురు ఉపదేశాన్ని పొందితే మనకు రెండు తెలుసు. మనకు స్వర్గం తెలుసు, నరకం తెలుసు కదా. మనకు తెలిసిన రెండే, స్వర్గము నరకం. వైష్ణవ సంప్రదాయంలో స్వర్గం నరకం ఉండదు. ఎప్పుడైతే రోజు నిరంతరం ఈ యొక్క దీని ఏమంటారు తులసి మాల వేసి శంఖచక్ర ధరించి ఊర్ధ ఆచార్యులు
మరి ఆచార్యులు సమాచారం పొందే వాళ్ళందరూ కూడా అర్హత పొందుతారు. ఆ విధంగా స్వామి ప్రతి నెల కూడా నెలకు 2 నెలలకు ఒకసారి సమాచారం చేసుకుంటారు మన ముచ్చింతల జీవాశ్రమంలో. మరి ఆ కార్యక్రమం స్వామి అంటే ఈ నెల ఆగస్టు 10 అందరూ ఒకసారి కూడా అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ అర్థం మమ మనో అభిలషిత కామన సిద్ధ్యర్థం మమ గోవిందపేట గ్రామే వ్యవసాయ ఉద్యోగ వ్యాపార అత్యంత అనుకూలత ఫలసిద్ధ్యర్థం సంపూర్ణ ఆరోగ్యత సిద్ధ్యర్థం సస్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ఏవం రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ఆచార్య శ్రీరామ హృదయ కలశ పూజ స్వాచార్య శ్రీహస్తేన అద్యదినే ఆచార్య శ్రీహస్తేన సంకల్ప్య సంకల్ప సిద్ధిరస్తు అస్తు సంకల్ప. మీ అందరికి కూడా ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వృత్తి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా 3600 మనకు ఓటర్ లిస్ట్. అంటే ఇక్కడికి రావడానికి కూడా ఎంతో మంది తాపత్రయపడే ఉంటారు. కానీ కొంచెం ఇప్పుడు ఏంటంటే వ్యవసాయ హృదయ కలశ అభిషేకము మా హస్తాలతో. అంటే మనం ఎంతమంది ఉన్నాం? ఒక 30 మంది ఉన్నాం. ఇప్పుడు గోవిందపేట గ్రామం నుండి ఎంతమంది ఉన్నాం? 30 ప్లస్ దశాంశం అయితే ఎంత అవుతుంది? 3600. కాబట్టి ఆ 30 మంది కాస్త ఎవరి కోసం? 3600 మంది కోసము ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పేసి శ్రీరామచంద్రుడే కాకుండా అక్కడ ప్రతిష్ఠింపబడినటువంటి 1008 దివ్య దేశాలలో ఉన్నటువంటి మొట్టమొదటి రామ ఆలయం అక్కడ ఉంది. రాముడు, రంగనాథుడు, వైకుంఠ ఆలయాలు 3 ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలలో ప్రధానమైనటువంటి ఆలయం ఏంది? దివ్య సాకేతుడు రామచంద్రుడు. అక్కడే నేను విద్యా అభ్యాసం చేసి నేర్చుకొని వచ్చినటువంటి అక్కడ విద్యాభ్యాసం చేసి అక్కడే భోజనం చేసి ఇదంతా కూడా ఇక్కడుండి మీకు ఇందులో నేను కూడా పాల్గొంటున్నందుకు ఆ యొక్క స్వామి అనుగ్రహం మనందరితో పాటు నాకు కూడా మన గ్రామానికి కల్పించాలని కోరుకుంటూ ఒక్కొక్కరుగా లేచి వచ్చి ఆ క్షణంలో గోదావరం సేవ చేసిరి భద్రాచలములో గోదావరమున జలకమాడిరి రమయ సేవ చేసిరి మల్లె పూల దండ రామయ్య మెడ నిండా రామయ్య మెడ నిండా రామయ్య సేవ చేసిరి సంపంగి పూల దండ సీతమ్మ మెడ నిండా తిలకమాడిరి సీతమ్మ సేవ చేసిరి భద్రాచలములో గోదావరం లక్ష్మయ్య మెడ నిండా చామంతి పూల దండ లక్ష్మయ్య మెడ నిండా చామంతి పూల దండ లక్ష్మయ్య మెడ నిండా చామంతి పూల దండ లక్ష్మయ్య మెడ నిండా తిలకమాడిరి లక్ష్మయ్య
సేవ చేసిరి జిల్లెడు పూల దండ హనుమయ్య మెడ నిండా జిల్లెడు పూల దండ హనుమయ్య మెడ నిండా తిలకమాడిరి హనుమయ్య సేవ చేసిరి తిలకమాడిరి హనుమయ్య సేవ చేసిరి భద్రాచలములో గోదావరమ్మున భద్రాచలములో గోదావరమ్మున భద్రాచలములో గోదావరంబున భద్రాచలములో గోదావరంబున తిలకమాడిరి రామయ్య సేవ చేసిరి తిలకమాడిరి రామయ్య సేవ చేసిరి తిలకమాడిరి సీతమ్మ సేవ చేసిరి తిలకమాడిరి సీతమ్మ సేవ చేసిరి తిలకమాడిరి లక్ష్మయ్య సేవ చేసిరి తిలకమాడిరి లక్ష్మయ్య సేవ చేసిరి భద్రాచలములో గోదావరంబున భద్రాచలములో గోదావరంబున తిలకమాడిరి రామయ్య సేవ చేసిరి తిలకమాడిరి రామయ్య సేవ చేసిరి తిలకమాడిరి రామయ్య సేవ చేసిరి తిలకమాడిరి రామయ్య సేవ చేసిరి రామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి జానకి మాయికి లక్ష్మణ భగవానికి పవన సుత హనుమానికి గో మాతాకి సనాతన హైందవ ధర్మ की आदि की आनंद की जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी श्री राम जय राम जय రామ జయ రామ జయ జయ రామ జై శ్రీమన్నారాయణ. కథాసమ్మ గారు 5 నిమిషాలు టైం ఇస్తే తేనెటి మీద ఇస్తారట, మరి ఏమంటారని చాయ్ చాయ్ వాళ్ళు తాగండి. జై శ్రీమన్నారాయణ. మీ అందరికీ ఆలయం ఉంది. ఈ రామాలయంలో మీ అర్చక స్వామి సాక్షాత్ దగ్గరవాడు. వారికి మొత్తం శాస్త్రం భార్గవ పంతులు మైక్ లేనట్టు దేంతోని మీరు వేసే పిడికడి బియ్యము ఆ రాముడి కలశంలో వేస్తే మీ హృదయం రాముని చేరుకున్నట్టే. అదృష్టవంతులు కావున ఎంత అదృష్టమే మనకి. మీరు తప్పకుండా గుడికి ప్రతిరోజు రాకుండా ఎప్పుడు అక్కడప్పుడు రావాలి, సహకరించాలి. అందరూ ప్రేమతో కలిసి ఉండాలి. జై శ్రీ ఆగండి. అక్షతలు వేసిన వాళ్ళు అందరూ వేసిన వాళ్ళు కూర్చోండి. తీర్థ ప్రసాదం ఉంది. తీర్థ ప్రసాదం అయిపోయిన తర్వాత ఓపిక
ఓపిక ఉంది అంటే మంగళహారతి తీసుకొని మనం కోవెల గుళ్ళో కూడా వెళ్దాం. మన పేరు చెప్తే వాటర్ ప్లాంట్ డబ్బు ఇయ్యడా ఒక నిమిషం కూడా. ఐశ్వర్యము అంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, బంగళా రీజాకారు గ్రామంలో. రెండవది దర్శనం చేసుకునేటువంటి ఆలయంలో ఉండేటువంటి భక్తులలో ఉండేటువంటి మన గోవిందపేట గ్రామంలో ఉండి వాళ్ళు వచ్చినప్పుడు మనందరం కూడా అతిథుల్లాగా వాళ్ళను భావించి మనం ఇక్కడ దాకా తీసుకొచ్చి వాళ్ళను సాగనంపే వరకు మన బాధ్యత. కాబట్టి అన్నం ఉడికింది అని అంటే ఒక్కటే పట్టుకుంటాం, అవునా కాదా? అన్నం మొత్తం చూస్తామా? అవసరం లేదు. కాబట్టి 30 మందిని చూస్తేనే వాళ్ళకి అనిపించాలట, అరే ఫలానా గోవిందపేట గ్రామంలో మేము వెళ్తే వాళ్ళు ఆదరంగా మమ్మల్ని ఆహ్వానించారు, అక్కడ చక్కగా మా యొక్క చేసే వాళ్ళన్నీ కూడా మమ్మల్ని ఆహ్వానంగా గౌరవించారని చెప్పేసి మనం ఉండాలి. ఇలా మాట్లాడుకుంటే మనం మంగళవారం మార్కెట్ రామనామ వరాననే శ్రీరామచంద్ర శిరసా నమామి శ్రీరామచంద్ర వచసా గృణామి శ్రీరామచంద్ర శిరసా నమామి శ్రీరామచంద్ర శరణం ప్రపద్యే శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. ప్రతి చోట కూడా విష్ణుత్వం వస్తుంది కనుక అందరితో అనిపిస్తున్నాం అనమాట. సహస్రపాయం చేయాలంటే మళ్ళీ 40 నిమిషాలు కావాలి, మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళాలి. అసలు యముడు చాలా గట్టివాడు వదిలిపెట్టాడు, యముడు చాలా గట్టివాడు వదిలిపెట్టాడు, యముడు చాలా గట్టివాడు వదిలిపెట్టాడు, యముడు చాలా గట్టివాడు వదిలిపెట్టాడు. శ్రీరామనామం వింటేనే దగ్గరికి రాడు. ఇంకా భయం వెళ్ళరా, యముడు చాలా గట్టివాడు వదిలిపెట్టాడు, యముడు చాలా గట్టివాడు వదిలిపెట్టాడు. శ్రీ శివనామం వింటేనే జంతుర్జన్మ సంసార బంధనాత్ శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషమవ్యయం ధ్యాయం స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ అనాదినిధరం విష్ణు సర్వలోకమహేశ్వరం. రామధర గోవింద హర వేణుగోపాల గోవింద గోవింద గోవింద. జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ్ జానకి. జై బోలో అటు ఇటు నిల్చోండి, జై నిమిషాలు, ఒక్క నిమిషం. మధ్యలో గ్యాప్. సాలగ్రామధర గోవింద గజగ్రధర గోవింద ఒక్కొక్కరిగా. సరే, అయ్యో వాళ్ళే వేయచ్చేమో మేము వేయరాదేమో అనే మూఢనమ్మకాన్ని పెట్టుకోకండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క బియ్యాన్ని మన
శ్రీహస్తేన అంటే మన చేతితోటి వేయడం జరుగుతుంది కాబట్టి 15 నిమిషాల పాటు ఇక్కడ ఉంటారు కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. గోవిందా భగవానికి జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, గత గురుపూర్ణం నుంచి శ్రీ 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 తిదండి చిరంజీవి స్వామి వారి అన్ని గ్రామాలలో తిరుగుతూ ఈరోజు గోవిందపల్లి గ్రామానికి వచ్చేసాం. ఈ కార్యక్రమం ఏంటంటే శ్రీరామ హృదయ కలశ పూజ. స్వామివారి సంస్కృతంలో సప్తతి తిరునక్షత్ర మహోత్సవం అని చెప్తారు. అంటే ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. సప్తతి నక్షత్రం అంటే తెలియని వాళ్ళు భర్తలంటే జగదాచార్యులు చిన్నజీయ స్వామి. మీ అందరూ తెలుసా చిన్నజీయ స్వామి? తెలుసా చిన్నజీయ స్వామి? తెలుసా? ముచ్చింత రాష్ట్రంలో అందరికీ వేదవిద్య నేర్పుతుంటారు, వైద్యం ఉంటుంది, ఘనత ఆ స్వామివారు కల్పించారు మనకు. మరి ఆ స్వామివారి యొక్క 79 ఇలా కాకుండా ఎన్నో సంవత్సరాలు చేసుకుంటూ ఏ విధంగా 180 దేశాలు ఏర్పాటు చేశారో అదే స్వామివారి 180 సంవత్సరాలు మనతో పాటే ఉండాలి. ఆయన ఆరోగ్యంగా ఉండాలి. దాంతోపాటు రాముని ఎప్పుడు పూజిస్తూ ఉంటాడు స్వామి. కనుక ఆ రామానుగ్రహంతో ప్రతి గ్రామాన అందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా చక్కగా పాడి పంటలు పండుతూ ఆరోగ్యాలతో చక్కని వ్యవసాయం చేసుకుంటూ పాడి పంట రోగము ఎవరు ఏం పని చేసినా వారందరికీ అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడాలని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ విధంగా అన్ని కలశాలు పంపించారు. మరి కలశాలు ఏంటయ్యా అంటే ఇలాంటి కలశాలు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 1000 కలశాలు తిరుగుతున్నాయి. మన 9 కలశాలు కాబట్టి ఆ దీపావళి రోజు క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అష్ట కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ సిద్ధ్యర్థం సమస్త మంగళ
జై శ్రీమన్నారాయణ. నారాయణ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జానకి రామ పట్టాభిరామ. జానకి రామ పట్టాభిరామ. జానకి రామ పట్టాభిరామ. జానకి రామ పట్టాభిరామ. అయోధ్య రామ కోసల రామ. అయోధ్య రామ కోసల రామ. శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ. పావన నామ పట్టాభిరామ. పావన నామ పట్టాభిరామ. సీతారామ మనోభిరామ. సీతారామ మనోభిరామ. సీతారామ మనోభిరామ. సీతారామ మనోభిరామ. రఘుపతి రామ అయోధ్య రామ. రఘుపతి రామ అయోధ్య రామ. లక్ష్మణ అగ్రజ సీతారామ. లక్ష్మణ అగ్రజ సీతారామ. వానర సేవిత అయోధ్య రామ. వానర సేవిత అయోధ్య రామ. అయోధ్య రామ భద్రాద్రి రామ. అయోధ్య రామ భద్రాద్రి రామ. అయోధ్య రామ పట్టాభిరామ. అయోధ్య రామ పట్టాభిరామ. భద్రాద్రి రామ 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 జయ రామ రామ. జై బోలో హనుమాన్ की. जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी. जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी. जय बोलो हनुमान की जय बोलो हनुमान की. శ్రీరామ జయ రామ జయ జయ రామ. श्री राम जय राम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ. श्री राम जय राम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ. राम जय राम जय जय राम శ్రీరామ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జానకి రామ. శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ లక్ష్మణ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.
चक्षुरागतं सद्यप्रासो विमन्यवो जागृवां सत्समिन्दते विष्णोर्य परमं पदम् ओम दाशरथात्महे सीता वल्लभाय धीमहि तन्नो रामचंद्र प्रचोदयात् महादेव विद्महे रामभद्र धीमहि तन्नो सीता प्रचोदयात् ओम आंजनेय रामचंद्र भगवान की जय ओ ब्राह्मणे देशवम सत्यं लोका समस्त सुखिनो भवन्तु काले वर्षदवन्तु చూసారా స్వామి చూసారా నా చిన్నజీవ స్వామి వారు ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చారు 70 years బర్త్డే ఈ సప్తతి నక్షత్ర మహోత్సవం దీన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం దీపోత్సవంలో ఒక 7 రోజులు 10 రోజుల కార్యక్రమం పెడుతున్నాం అందులో అందరూ ఆచార్యులు శిష్యబృందులు అందరూ పిలిచి ఒక విశేష కార్యక్రమాన్ని చేస్తున్నారు అందులో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం అందాలి స్వామి సంగతి చిన్న విషయం చెప్తారు కాంప్రమైజ్ కాదు స్వామి ప్రసాదం పరిస్థాపనప్పుడు 12 కార్యక్రమం ఉంటారు తమిళనాడు వాళ్ళకి అప్పచెప్పింది భోజనం ఏం చేశారంటే ఒక రోజు పెట్టిన పప్పుని నెక్స్ట్ డే పెట్టారు అది వాసన వస్తుందో చెప్పలేకపోతుంది స్వామి అది గమనించిన స్వామి ఏం చేస్తారు తెలుసా ఇమీడియట్ అని తీపిచ్చేసి తీపిస్తే సహ కుటుంబాన ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం కర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక తాపత్రయ నివారణ అర్థం మమ మనో అభిలషిత కామన సిద్ధ్యర్థం సమస్త మంగళ అవాప్యర్థం మమ వేల్పూర్ గ్రామ నివాసిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర గోత్రాణం వర్ణానాం వ్యవసాయ వ్యాపార ఉద్యోగ విద్య ఆరోగ్య సంపూర్ణత సిద్ధ్యర్థం శ్రీ సీతారామ చంద్రస్వామినః పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ఆచార్య కృపాకటాక్ష సిద్ధ్యర్థం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ స్వామి తిరునక్షత్ర మహోత్సవ శ్రీరామ ఉదయ కలశ పూజ ఆచార్య శ్రీయస్తేన అహం కరిష్యే ఇది సంకల్ప సిద్ధిరస్తు మీ అందరూ కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీ
శ్రీరామ రామ శ్రీరామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామ నామ రామ రామ వరాననే శ్రీరామ రామ శ్రీరామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం రామ నామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరాననే వరాననే శ్రీరామ రామ శ్రీరామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరాననే వరాననే శ్రీరామ రామ శ్రీరామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరాననే వరాననే శ్రీ సీతారామచంద్ర శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః నమః శ్రీ రఘునందన శ్రీ రఘునందన బ్రహ్మణే పరబ్రహ్మణే నమః నమః సీతారామచంద్ర స్వామి భగవానికి జై లక్ష్మణ భాయికి జై సీతా మాతాకి పవన సుత హనుమానికి చిరజీయన స్వామి మహారాజకి జై శ్రీరామ్ 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 వస్తాయి రాహుల్ భాయ్ డబ్బు స్టార్ట్ అయింది అమ్మ రామ రామ అని కూడా వినాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జానకి రామ నారాయణ గోవింద నారాయణ గోవింద హరి నారాయణ జయ నారాయణ శ్రీమన్నారాయణ గోవింద శ్రీనివాస గోవింద ఇలా ఉంటుంది కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది అట్టించు
మళ్ళందరూ చిన్నజీర స్వామి తెలుసు కదా, నిశ్చింతల్లో ఆశ్రమం నిర్మించారు అత్యంత పెద్దగా. అందులో 108 దినదేశాలు, రామాంజ విగ్రహం 216 216 అంటే 216. ఇక్కడ కూడా వికాస్ తరగని లక్ష్మీ గారు ఆధ్వర్యంలో ఇచ్చేసాం. సో ఆర్టీసీ కాలేజ్ ఉంటుంది వికాస్ తరగని. ఇలాగే వికాస్ తరగని గ్రూప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. మహిళా ఆరోగ్య వికాసం అని, చిన్నపిల్లలకు మేధా సంపత్తి కోసం స్వర్ణామృత ప్రాశనమని, అదేవిధంగా రకరకాల ధర్మబద్ధ కార్యక్రమాలు చేస్తూ అందరికీ అహర్నిశలు మా గురువుగా చెప్పి మరి ఏదో ఒకటి సమర్పించాలనే ఉద్దేశంతో అహోబిల రామాజీయ స్వామి గారు శ్రీస్వామి శిశువు వారు సంకల్పించుకున్నారు. మహా సంకల్పం దీని శ్రీరామ హృదయ కలశమని ఆ విధంగా చేసి అన్ని గ్రామాలు వెళ్ళమని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గ్రామాలు అన్నీ ఏదున్నాయో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు అభిషేకం చేస్తున్నారు. అలా అభిషేకం చేసి చక్కగా ఇంత ఇచ్చిన ధాన్యం ఉంటుంది, ఈ ధాన్యం సమకూర్చి వాళ్ళందరూ కూడా బియ్యం అన్ని కూడా అందరూ శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ సీతారామచంద్ర స్వామి. అందులో బలి నక్షత్రం వచ్చింది కనుక దేవుడితో ఉండే బాధలు లేదు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆకలి కుక్క అనారక్షగా రామ రామ కూడా అన్న రామే రామే మనోరమే
తత్తుల్యం రామనామ వరాననే రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ శ్రీరామ 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 ఇంకా దేనికి పోయినా శ్రీరామ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సందేహములు అన్నిటిను క్షణక్షణం చూస్తాడు ఆయన. ఏదో చేస్తున్నా పైసలు తీసుకుని జోలు పెట్టుకున్నా అంటే నా భార్య నా పిల్లలు మంచిగా ఉండాలి, చెంగని ఎగిరేటట్టు అది ఉండాలి శరీరం. కానీ ఆర్తితోని అయితే చాలా డేంజర్ అమ్మ. గవర్నమెంట్ టీచర్లు మంచిగా ఉన్నావు, ఫస్ట్ క్లాస్ 1,00,000 కోట్లు అనుకుంటాను.
అట్లున్నప్పుడు బాగుతాం. ఏదో తేయి డబ్బు అంటే జబ్బు వస్తుంది. జబ్ జబ్ అనా జబ్ జబ్ అనా उमामहेश्वर भगवान की जय श्रीमन्नारायण जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम आंजनेय वायुपुत्राय धीमहि तन्नो हनुमान प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो देवी प्रचोदयात् एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम श्री राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे राम मनोरमे श्री राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम 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 పక్కన సార్లు కూడా కవర్ చేయండి. ఇట్లా మధ్యలో పెట్టా బాబు కొంచెం చూస్తా కార్ వేసుకుంటా. అయ్యో రాని అవునా సపరేట్ గా దిగిరంటే కూడా చెప్పచ్చు. ఇదే హైలైట్ ఉండాలా బేసిక్స్ లా. వాళ్ళు కాకుండా ఇది పెట్టిరని అడిగిరు అనుకో, లేదు తినే దర్యారాధన అయింది ఇట్లా దిగినాం అని చెప్తే అయిపోతుంది. రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి
సురాదం తద్విప్ర काले काले विसर्वासर श्रीरंगनाथ जय श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने కాబట్టి ఇక్కడ కూడా మరి ఎందుకోసం వచ్చిందనేది విషయం తెలుసుకోవాలంటే ఈ కలశాల పేరు శ్రీరామ హృదయ కలశం. శ్రీరామ హృదయ కలశం అనే సంకల్పంతో వచ్చాం. ఎందుకు ఈ ప్రోగ్రాం అనేది చెప్తాం కదండి. శ్రీ 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 తిరండి చిరంజీవి స్వామి మా ఆచార్య జగదాచార్య స్వామి ఆ స్వామి వారు 70వ జన్మదినం ఉన్నారు. ఇప్పుడు దీపావళికి 70వ బర్త్డే 70 జన్మదినం కాబట్టి దాని సంస్కృతంలో సప్తతి తిరునక్షత్ర మహోత్సవం అని చెప్తారు. అంటే స్వామివారికి చూస్తున్నానే 70 నిలుస్తుంది. మరి స్వామివారి వైభవం ఎలా ఉంది? హిందూ ధర్మం కాపాడేసి ఆ అన్ని దేవాలయాల మధ్యలో 216 ఎత్తున రామ విగ్రహాన్ని స్థాపింపజేసి అందరికీ అహర్నిశ కృషి చేస్తూ స్వామివారు నిరంతరము ధర్మో రక్షిత అంటూ ధర్మ సంస్థాపన కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఎన్ని చేస్తున్నాం కదా, ఎటువైనా మనమే ఉంటున్నాం కదా, మరి మనమే ఉంటే ఎలా లాభం ఉంటుందా? ఎప్పుడు మనమే కనిపిద్దామా అని వారి శిష్యులైన అహోబిల జిఎస్ స్వామి కరెక్ట్ కొద్దిగా హెడ్ మాస్టర్ అంటే కింద స్కూల్ వస్తే అదే అహోబిల జిఎస్ స్వామి వారు ఉంటారు వారి శిష్యులు. ఆయన మాట దెబ్బదాటారు. కానీ స్వామి గురుగారికి ఏమో అందించాడు ఆచార్యులకు అని చెప్పేసి ఏం చేశాడు, ప్రతి గ్రామానికి మన వీలైన గ్రామాలు తిరుగుతూ ఈ శ్రీరామ ఉదయ కలశం అనే కలశాలు పట్టుకొని మనము అన్ని గ్రామాల నుంచి ధాన్యాన్ని తీసుకురావాలి. దేంట్లో? ఈ కలశాలు. అంటే మీ యొక్క మనసులో ఉన్న ఆ రామశబ్దంతో ఆ హృదయ స్పందనతో ఈ శ్రీరాముని నిండిపోవాలి. అందులో ఉండి మీ యొక్క సంకల్ప బలంతో మీ అందరి కోరిక నెరవేరి మీ గ్రామ అభివృద్ధి కలిగి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అందరూ కూడా వ్యవసాయ వ్యాపార ఉద్యోగ ఏ కోరిక ఉంటే ఆ కోరిక
చాలా నెరవేరాలని చెప్పి సహకుటుంబాన క్షేమ ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక తాపత్రయ అర్థం మమ మనో అభిలషిత కామన సిద్ధ్యర్థం మంగళ శ్రీ సీతారామచంద్ర స్వామినః పరిపూర్ణ సిద్ధ్యర్థం ఏవం శ్రీ భూలీల సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామినః సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ఆచార్య కృపాకటాక్ష సిద్ధ్యర్థం అద్య దివసే మమ కునూరు గ్రామే శ్రీ 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 శ్రీదండి విజయర్ స్వామి సప్తతి నక్షత్ర మహోత్సవ శ్రీరామ హృదయ కలశ ఆరాధనం ఆచార్య శ్రీయస్తేన అహం కరిష్యే సంకల్ప సిద్ధిరస్తు అస్తు సంకల్పః శ్రీరామ 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 Right.
శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మార్నింగ్ పొద్దున్న ప్రొద్దున టికెట్ ఉంటుంది ఉండదు. రెగ్యులర్గా వస్తుంది. जय बोलो रसलिंगेश्वर भगवान की जय। रसलिंगेश्वर भगवान की जय। हर नमः पार्वती पतये शिव हर हर महादेव हर। जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण। శ్రీరామ 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 అమ్మ వచ్చింది అమ్మ శ్రీరామ 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 మీరు ఇట్లాంటి వేసిన ఇట్లాంటి ఇట్లాంటి మీరు వేసిన ఇట్లాంటి ఇట్లాంటి ఇగో వేసిన ఇట్లాంటి శ్రీరామ 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 కొంచెం కొంచెం శ్రీరామ 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 కొంచెం కొంచెం వేయండి అన్ని బట్టి అమ్మ ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్
రామ రామ ఫోటో పెట్టు కెమెరా రామానుజదాసులు వచ్చినాం బాగుంది చాలా బాగుంది బాగుంది కదా తండ్రి శ్రీరామ 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 డబ్బులు పోసుకోవచ్చు మీ సంచులు ఆయన కూడా కవర్
కొన్ని కొన్ని ఉంచుకో. పెద్ద మనుషులు వేస్తున్నారు. జై శ్రీరామ్.